పుష్ప 2 మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. సినిమా బాగుంది అని చెప్పలేం కానీ బాగుంది బాగాలేదనే మధ్యలో. సినిమా స్టోరీ లైన్ ఏంటంటే పుష్ప విదేశాలకు వెళ్ళి మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఒక బ్యారర్తో డీల్ మాట్లాడుకుంటాడు. 2000 టన్నుల ఎర్రచందనం కావాలని డీల్ మాట్లాడుకుంటారు. అసలు ఆ డీల్ ఎందుకు మాట్లాడుకుంటారంటే పుష్ప భార్య శ్రీవల్లి సీఎంతో ఫోటో దిగిరా అంటే సీఎం ఫోటో ఇవ్వడు, బాగా అవమానిస్తాడు. అందుకే అది మన భూమిరెడ్డి ఉంటాడు కదా, ఇంకా ఆయన్నే సీఎం చేయాలని డిసైడ్ అవుతాడు. అందుకు ఆ డీల్ మాట్లాడుకుని డబ్బులు కావాలని సీఎం చేసేస్తాడు. ఇంక ఇది ఆ ఎర్రచందనం 2000 టన్నుల ఎర్రచందనాన్ని చిత్తూరు జిల్లా నుండి విదేశాలకి ఎలాగా పంపిస్తాడు అనేది ఒక మొదటి స్టోరీ లైన్. మూవీ తర్వాత ఇంటర్వ్యూల తర్వాత నుండి కొద్దిగా ఎమోషన్స్ సీన్స్ అవి ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఆ మూవీలో ఉన్న ఫైట్లు, ఆ జాతర ఫైట్ అయితే మామూలుగా లేదు అసలు. ముందుగా మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళు ఎవరి కాళ్ళు ఇచ్చి పడేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బన్నీ అన్న యాక్టింగ్ ఈ మూవీలో చాలా యూనిక్గా ఉంది. ఇంకే మూవీలో చూస్తుండో ఇలాంటి యాక్టింగ్ అలా చేశాడు. ఇంకా సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మర్చిపోయి ఇంటర్వ్యూల తర్వాత స్టోరీ ఏంటంటే పుష్పగడి ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. పుష్పని బ్లాక్మెయిల్ చేసి అక్కడికి దూరంగా ఉన్న ప్లేస్కి రమ్మంటారు. అక్కడ మాత్రం ఫైట్ మామూలుగా ఉంటుంది అసలు. వాళ్ళిద్దరు ఎలా పరిచయం అంటే జాతర సీన్లో అమ్మాయిని నేర్పిస్తూ ఉంటారు ఆడవేషం వేసుకుని. ఇంకా స్టోరీలు ఏం చెప్పాలంటే ఇంకా మీరు థియేటర్లో ఒకసారి చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. సౌండ్స్ ఎక్కువ వచ్చి థియేటర్కి వెళ్ళండి, అలాగే పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్కి కూడా వెళ్ళండి. సినిమా అంటే పార్ట్ 3 కోసం ఈగర్లీ వెయిటింగ్. సినిమా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.